హాయ్ అండి. ఈరోజు అమ్మగా, అక్కగా, ఆంటీగా, మీ చెల్లిగా ఒక మాట చెప్తున్నా. పక్కింటోళ్ళు లేదో అన్నారు, ఎదురింటోళ్ళు లేదో అన్నారు, మన బంధువులు అన్నారు, మన అక్క అనింది, మన చెల్లి అనిందని నువ్వు సిగ్గుపడుతూ ఇంట్లో నా కండ్లకు పొరలు అడ్డపడ్డాయి, నేను కొవ్వు గిత్తను అనుకొని మిస్సం మెల్లేసి తిరిగినావు అనుకో, సిగ్గుపడుతూ బతికినావు అనుకో, దేని పొందుకోలేవు, పట్టుకోలేవు, అసలు అన్నీ వదిలేయాల్సి వస్తుంది. సిగ్గు కండ్లకు కొవ్వు అడ్డపడిన ఏషాలు మనం వేయకూడదు. సిగ్గును వదిలేసి తల వంచుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో మొదట భయమును వదిలే. ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో చెప్పుకుంటున్నారని మనం సిగ్గుపడుతూ బతికేమనుకో సమస్తమును కోల్పోవాలి. అది సిగ్గు ఎప్పుడు వస్తుంది తెలుసా? మన కండ్లకు పొరలు అడ్డపడినప్పుడు సిగ్గు వస్తుంది. మనకెందుకండి కండ్ల కావరం? సిగ్గును వదిలేసి బతుకుదాం. మంది మనం సంపాదించుకుందాం, మంది మనం గట్టిగా పట్టుకుందాం. ఒకరి కోసం మనం బతకక్కర్లే, మన కోసం మనం బతుకుదాం. నువ్వు సిగ్గుపడుతూ సమస్య వదులుకుంటూ వినావనుకో, నేను సిగ్గునుంది చెవులు చాలామంది. ఒక మాట అంటే వీడికి పౌరుషం రా, అన్నీ వదులుకొని వెళ్ళిపోతాడనే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు నిన్ను. సిగ్గుపడకే. సమస్తాన్ని పొందుకోవాలంటే ఒకరి కోసం నువ్వు బతుకు, నీ కోసం చిటికేస్తూ బతుకు. లేదు, నువ్వు సిగ్గుపడకుండా రే ₹1 నాకు ఈరా అని అడిగి చూడు, ₹1 కూడా ఓడేవాడు నీకు. నిజం. అప్పుడు నీ వాడేవాడో నీ కానివాడేవాడో అప్పుడే అర్థమైపోతుంది. నిన్ను సిగ్గుపరిచే విధంగా మాట్లాడే వాళ్ళ దగ్గర ₹1 అడిగి చూడు, ఎవడేవాడో. నీ కష్టమే నిన్ను కాపాడుతుంది, నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఒకరి కోసం ఎందుకు బతుకుతావు? నీ కోసం నువ్వు బతికి చూడు, నీదే జయం. ఏమంటావు? రైట్ అయితే లైక్ కొట్టు ఫ్రెండు. బాయ్.